కథాశ్రవణానికి స్వాగతం. ఇవాల్టి కథ చక్కని సంస్కారం. రాసిన వారు పేలూరి వెంకట మీనాక్షి గారు, స్కూల్ అసిస్టెంట్, జెడ్పీహెచ్ స్కూల్, ఎల్బీ చెర్ల, నర్సాపూర్ మండలం. ఇందులో పిల్లల సంస్కారం గురించి చాలా చక్కగా తెలియచేశారు మీనాక్షి గారు. దుర్గమ్మ అనే ఆవిడ ఉండేవారు. ఆవిడకి 2 పిల్లలు, రాముడు, శశి. పిల్లలిద్దరూ చక్కగా చదువుకుంటున్నారు. పిల్లల చిన్నతనంలోనే వాళ్ళ తండ్రి అంటే పిల్లల తండ్రి పోయారు. కాబట్టి బాధ్యత అంతా దుర్గమ్మే తీసుకుని పిల్లలను పెంచుతోంది కష్టపడి. ఒకరోజు ఏమైందంటే, రాముడు ఇంటికి స్కూల్ వదిలిన తర్వాత ఇంటికి రాలేదు. శశి వచ్చేసింది. అప్పుడు శశిని దుర్గమ్మ అడిగింది, ఏంటి అన్నయ్య రాలేదే, రాముడు రాలేదే, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడిగింది. శశి, అమ్మా నాకు తెలియదు, రాముడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళారో తెలీదు. కాకపోతే ఒక అమ్మాయిని, శ్రీదేవి అనే అమ్మాయిని సైకిల్ ఎక్కించుకొని తీసుకెళ్లాడు, అటుగా వెళ్ళాడు. అది ఎక్కడికి వెళ్ళాడు ఏమో విషయం మాత్రం నాకు తెలియదు అని చెప్పింది శశి. అప్పుడు, అయ్యో నీకు తెలియదా, ఇంకా రాలేదే అని కంగారు పడుతూ కాలుగాలిన పిల్లిలాగా అటు ఇటు ఇటు అటు తిరుగుతోంది. ఎందుకంటే ఆవిడకి మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఇవాళ రేపు పేపర్లో చూస్తున్నాం కదా, అందుకని ఎక్కడ లేని భయంతో వణికిపోతోంది. కళ్ళల్లో నీళ్లొస్తున్నాయి. శశిని గదమాయిస్తోంది. ఏంటే నువ్వు కనుక్కోకుండా ఎలా వచ్చేసావు ఇంటికి, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో తెలుసుకోవాలి కదా, ఇలా చేస్తే ఎలాగమ్మా అనుకుంటూ అటు ఇటు ఇటు అటు తిరుగుతోంది. తనకి చెప్పలేని ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు పేదవాళ్ళు, ఏమన్నా జరగరా అని జరిగిందనుకోండి, తప్పంతా వాళ్ళ మీదే వేస్తారు కదా. అదే పెద్దవాళ్ళు అనుకోండి, కొంచెం ధనవంతులైతే తప్పించుకోగలరు అని ఆమె ఉద్దేశం. కానీ చట్టానికి అందరూ ఒకటే కదా. ఈ లోపల తిరుగుతూనే ఉంది. అమ్మా శశి, నువ్వు ఇంట్లో ఉండు, కాసేపు నేను బయటికి వెళ్ళొసి వస్తాను, అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడో కనుక్కొని వస్తాను అని వీధి చివరి వరకు వెళ్ళింది. వెళుతూ ఉట్టి చేతులతో వెళ్ళలేదు. తను ఒక కర్రను కూడా తీసుకొని వెళ్ళింది. ఎందుకంటే వాడు చేసిన పని అంటే ఇంకా రాలేదే అని కోపంతో ఊగిపోతూ ఒక కర్రను కూడా తీసుకెళ్ళింది. కర్రతో బెదిరిద్దామని. ఈ లోపల రాముడితో పాటు కరణం గారి భార్య పార్వతమ్మ కూడా వస్తోంది. అమ్మో, వాళ్ళిద్దరిని చూసేటప్పటికి, అమ్మో వీడేమేమో చేసేసాడు, ఏమన్నా తప్పు పని చేశాడేమో, ఈవిడ వస్తోందేంటి అని అనుకుంటూ భయంతో ఎదురెళ్ళి, ఏరా ఇంతసేపు రాలేదు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు, ఏం చేస్తున్నావు, స్కూల్ వదిలిన వెంటనే ఇంటికి రావాలని తెలీదా అని తను తీసుకువచ్చిన బెత్తంతో చెడాపడా కొట్టేసింది. ఈ లోపల అమ్మా రాము కాళ్ళ మీద పడి, అమ్మా నేనేం చేయలేదమ్మా, నా తప్పేం లేదు, నేనేం తప్పు పని చేయలేదు అంటూ కంటతడి పెట్టుకొని అమ్మ కాళ్ళ మీద పడ్డాడు. ఈ లోపల పార్వతమ్మ వచ్చి, ఏంటమ్మా దుర్గమ్మ అలా చేస్తున్నావు, అలా కొట్టేస్తున్నావు వాడిని, వాడేం తప్పు పని చేశాడని వాడు చెప్పేది వినవా నువ్వు అంటూ తను జరిగిన సంగతి ఇలా చెప్పసాగింది. ఏంటంటే ఈరోజు స్కూల్లో ఏం జరిగిందంటే, మా అమ్మాయి అంటే పార్వతమ్మ గారి అమ్మాయి పేరు దీపకి కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పితో అలా బల్ల మీద పడుకొని ఉంటే స్కూల్ వదిలేశారు. స్కూల్ వదిలేక అందరూ వెళ్ళిపోతున్నారు కానీ దీప కదల్లేదు. అప్పుడు రాము గమనించి, ఏంటి దీప ఇలా ఉన్నావు,
ఏంటమ్మా నీ సమస్య అని అడిగాడు. అడిగితే ఏం లేదు రాము, నాకు ఏంటో కొద్దిగా కడుపు నొప్పిగా ఉంది, నాకు ఇబ్బందిగా ఉంది అని చెప్పింది దీప. ఆ విషయం తనకు అర్థమైంది. ఎందుకంటే తనకు ఒక చెల్లెలుంది కదా, అందుకని సరే నాకు అర్థమైంది నీ ప్రాబ్లము, నేను వెళ్ళి నీకు కావలసినవి తీసుకువస్తాను అని చెప్పి బయలుదేరాడు. సైకిల్ మీద వెళుతుంటే బయటికి రాగానే శ్రీదేవి అన్న క్లాస్మేట్, రాము నా సైకిల్ చెడిపోయింది, నన్ను మా ఇంటి దగ్గర దింపవా అని అడిగింది. సరేలే, నేను నిన్ను దింపేసి అలా వెళ్ళి దీపక్ కావలసిన వస్తువులు తీసుకొస్తాను అని చెప్పి శ్రీదేవిని ఎక్కించుకొని వెళ్ళాడు. అంతవరకే చూసింది మన శశి, అంటే రాము ఆ చెల్లెలు. తర్వాత జరిగిన విషయం తనకు తెలియదు. సరే, అయితే శ్రీదేవిని ఇంటి దగ్గర దింపి దీపక్ కావలసిన వస్తువులు తీసుకొని స్కూల్ వరకు వచ్చి దీపక్ ఇచ్చి దీపకు సహాయం చేశాడు. ఇంటికి మళ్ళా దీప వెళ్ళిపోయింది. ఇదమ్మా జరిగిన సంగతి అంటూ పార్వతమ్మ గారు దుర్గమ్మకు చెప్పారు. ఓహో అవునా, అంటే నేను తరచూ చెప్పేదాన్నమ్మా, బయట పిల్లలు బయట ఆడపిల్లలు ఎలా అంటే నీ చెల్లెలతో సమానంరా, వాళ్ళకి ఏమన్నా సహాయం కావాలంటే నువ్వు చెయ్యాలి నాన్న అని చెప్పేదాన్ని. అది గుర్తొచ్చి చేశాడేమో మా అబ్బాయి అని దుర్గమ్మ చెప్పింది. అవునమ్మా, నీ రాము ఎంత సంస్కారవంతుడో, చక్కగా హెల్ప్ చేశాడు, మా దీప పరువు కాపాడాడు. కాబట్టి నువ్వు పెంచినట్లు తల్లులందరూ పెంచితే అందరూ సంస్కారవంతులవుతారమ్మా, సమాజమే మంచి సంస్కారవంతంగా తయారవుతుంది. కాబట్టి తల్లిదండ్రులు సంస్కారవంతులైన పిల్లలను తయారు చేయటంలో బాధ్యత తీసుకోవాలి. ఇది చక్కని సంస్కారం కథ. కాబట్టి పిల్లలందరూ అర్థమైంది కదా, ఎలాగా మెలగాలి, సమాజంలో బాధ్యతాయుతంగా సంస్కారవంతంగా మెలగాలి. ఇవన్నీ మన తల్లిదండ్రుల దగ్గర నుండి నేర్చుకోవాలి నాన్న. అర్థమైంది కదా. కథ కంచికి మనం ఇంటికి.